తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక అర్జిత సేవలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ సేవలు దశల వారీగా అమలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి కొన్ని సేవలు, 2026 ఫిబ్రవరి నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్యతో యాదగిరిగుట్ట ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం లభించనుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ప్రతి బుధవారం ఉదయం తోమల సేవ నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు 500 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. అలాగే తులాభారం సేవను కొత్త విధానంలో అమలు చేస్తూ అవసరమైన వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందించనున్నారు. వైకుంఠ ఏకాదశి అనంతరం ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభమవుతుంది. ఈ సేవకు కూడా 500 టికెట్ ధర ఉండగా భక్తులకు 2 లడ్డు ప్రసాదాలు ఉచితంగా అందజేయనున్నారు. ఇప్పటి వరకు రథసప్తమికే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ సేవకు దంపతుల కోసం 1000 రూపాయల టికెట్ ధర నిర్ణయించగా శాలువా మరియు కనుమ ప్రసాదంగా అందజేస్తారు. అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ 2 వాహన సేవలు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సేవలతో యాదగిరిగుట్టలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి లభించనుంది.